హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్లో డ్రైవర్ పోస్టులు అయితే వచ్చాయి. సో డ్రైవర్స్గా ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అండర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సో పోస్టులు అయితే వచ్చాయి. 27 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్కడ ఏంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ICSIL. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. సో ఇందులో అయితే మనకి కరెంట్ జాబ్స్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి 27 పోస్టులు ఉన్నాయి. ఇది వెబ్సైట్. దీని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా యూ అని చూస్తే ఇది మనకి PDF ఫార్మేట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ ఇచ్చారు, ఓపెనింగ్ టైం వచ్చేసి 16వ తారీఖున 1 నుంచి ఓపెనింగ్ అవుతుంది. అంటే ఇంకా మనకి టైం ఉంది. ఆ రోజు నుంచి ఓపెన్ అవుతుంది 16వ తారీఖున. నేను ఈ వీడియో వేసేటప్పటికి ఇది ఓపెన్ అవుతుంది ఆ రోజున. క్లోజింగ్ డేట్ వచ్చేసి 26/2 వరకు అయితే ఉంది. సో క్యాండిడేట్ మే అప్లై ఫర్ ఎనీ జాబ్ త్రూ ICSIL వెబ్సైట్ ఓన్లీ ఆఫ్టర్ రీపోస్టింగ్. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ 590 రూపీస్. ఏ పోస్ట్కైనా అప్లై చేసినా కూడా వీళ్ళు ఫిక్స్డ్ ఫీ అయితే పెట్టారు, 590 రూపాయలు. ఇక పోస్టులు వచ్చేసి డ్రైవర్ 27 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ ఉండాలి విత్ వ్యాలిడ్ LMV లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. సో లైట్ ఉంటే సరిపోతుంది. ఇక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇక్కడ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అయితే ఉండాలి. క్యాండిడేట్ హ్యావింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా చేసిన వాళ్ళు కావాలని అంటున్నారు. అట్లా చేసి ఉన్ని టెంపరీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years అయితే ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ డేట్ వరకు. ఇక రెమ్యునరేషన్ నెలకు సాలరీ వచ్చేది 21,917 రూపాయలు అయితే ఇస్తారు. మనకు PF ఉంటుంది, ESI ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే, హౌ టు అప్లై ఫర్ కరెంట్ జాబ్స్ అంటే మనం ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్స్. ఆల్రెడీ ఫీ కూడా ఇచ్చేశారు, 590. పోస్టులు 27, 10th క్లాసు, తర్వాత లైటు మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కాకపోతే ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్స్, అడ్రస్ కూడా ఇచ్చారు మనకి ఎక్కడ అనేది. సో ఫర్ క్వారీస్ తర్వాత అసిస్టెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ మే ప్లీజ్ కాంటాక్ట్ బిలో మెన్షన్డ్ ఆఫీసర్. దీనికి సంబంధించి ఏదైనా అడగాలంటే మనం ఈ అడ్రస్లో, ఈ ఫోన్ నెంబర్లో అడగచ్చు డీటెయిల్స్ కోసం. సో ఇవి డీటెయిల్స్ దీని గురించి. నో TADA. ఈ ఇంటర్వ్యూకి అయితే TADA అయితే ఇవ్వరు. సో మనమే పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ త్రూ మనం చూడొచ్చు. సో ఫస్ట్ అయితే వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు కదా, అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వస్తే ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళది అయితే మనం ఏం చేయాలి, క్రియేట్ అన్ అకౌంట్. సో ఇలా వస్తుంది, చాలా ఈజీగా ఇచ్చారు ఇక్కడ. నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత సైన్ అప్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేయండి, మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి, సైన్ అప్ చేసేసండి. అయిపోయిన తర్వాత మీకు OTP వస్తుంది. OTP వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, దోస్ హూ హ్యావ్ పెయిడ్ ద వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ 590 అండ్ దేర్ పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ అప్డేటెడ్ ఇన్ దేర్ డాష్బోర్డ్ డ్యూ టు విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్లై. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్కోసారి అప్లై చేసుకున్నప్పుడు బై మిస్టేక్ 2 times 3 times అమౌంట్ వెళ్ళిపోతుంది. కాకపోతే అది మళ్ళీ మీకు రిటర్న్ రావడానికి 1-2 working days పడుతుంది. సో డోంట్ వర్రీ అని చెప్పి చెప్తున్నారు. అంటే అలా కూడా జరుగుతూ ఉంటుందని చెప్పేసి.
సో అది నార్మల్గా అందరికీ జరుగుతుంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఇక్కడ వీళ్ళు పెట్టారు. కాకపోతే 1 to 2 డేస్లో మన అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది, ఏది ఎక్స్ట్రా అమౌంట్. కానీ 590 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్. దీని డీటెయిల్ పూర్తిగా నేను మీకు లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే డ్రైవర్ పోస్టులో అప్లై చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉందో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.